ఓకే 20 క్వశ్చన్స్ మనకి క్వశ్చన్ పేపర్లో కనిపిస్తున్నాయి. కానీ మనం అల్టిమేట్గా ఎన్ని రాయాలి? 17 రాయాలి. ఎన్ని రాయాలి? 17. 20 క్వశ్చన్స్కి 70 మార్క్స్. మనం ఫైనల్గా రాయవలసినటువంటి క్వశ్చన్స్ 17. ఈ 17 క్వశ్చన్స్కి మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి? 50 మార్క్స్ వస్తాయి. అంటే 12 ABలో either A or B, 16 ABలో either A or B, 17 ABలో either A or B. సో అలా 20 క్వశ్చన్స్లో మనం ఫైనల్గా 17 క్వశ్చన్స్ కంపల్సరీగా రాయవలసిందే. అలా రాశారు మీరందరూ కూడా. లాస్ట్ రిమైనింగ్ ఎగ్జామ్స్ మనం ప్రీవియస్ ఎగ్జామ్స్ చూస్తే అన్నీ కూడా మీకు పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేశారు. RITs దగ్గర నుంచి మొన్న జరిగినటువంటి గవర్నమెంట్ పీ ఫైనల్లో కూడా టోటల్గా 17 క్వశ్చన్స్ మీరు అందరూ రాసుకున్న స్టూడెంట్స్ కాబట్టి ఇక్కడ కూర్చోబెట్టారు.